కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాజ్యాంగం రిజర్వేషన్లు అమలు చేస్తలేరని పెద్ద పాదయాత్ర చేస్తారు. తెలంగాణలో జీవో 29 తెచ్చి అసలే రిజర్వేషన్ లేకుండా చేస్తున్నారు. ఇది మీ ప్రభుత్వానికి సిగ్గుచేటని నేను డిమాండ్ చేస్తున్నా ఉన్నా. మీరు వస్తే లైబ్రరీకి అనుమతిస్తారు పోలీసు వాళ్ళు. మరి మా తరపున ఎవరైనా మాకు సపోర్ట్ ఇవ్వడానికి వస్తే మీరు ఎందుకు అనుమతిస్తలేదు? మీకు ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది? రాత్రికి రాత్రే రిజల్ట్ ప్రకటించి నెక్స్ట్ డేనే అపాయింట్మెంట్ ఇచ్చిన మీరు నిజంగానే కరెక్టే మీరు జరిపి ఉంటే మీరు నైటే రిజల్ట్ ఇచ్చి ఎందుకు మీరు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తారు? మీకు భయం ఎందుకు అని అడుగుతా ఉన్నా. ఆ అభ్యర్థులు సెలెక్ట్ అయిన వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ల పైన మీ పేర్లు, ర్యాంకు, ఏ కేటగిరీ అని ఎందుకు పెడతలేరు? ఇదే కాదక్క, మా తరపున వచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడే కాదు, మీరు ఏ అధికారంలో ఉన్నా కోరుతా ఉన్నా. ఇప్పుడే కాదు, 2 లక్షల ఉద్యోగాల భర్తీకి వేటాడి తరిమి మా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని కోరుతా ఉన్నా. మైకులు ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి ఇబ్బంది. మిత్రులారా ప్లీజ్ దయచేసి ఆగండి అయ్యా, ప్లీజ్ ఆగండి. గౌరవనీయులు ఎమ్మెల్సీ కవిత గారు ఈరోజు లైబ్రరీకి రావడం చాలా సంతోషకర విషయం. బట్ నేను కేసీఆర్ గారిని చాలా అభిమానించే వ్యక్తిని. ఫస్ట్ వాస్తవాన్ని చెప్పుకోవాలంటే కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు మా ఊర్లో నేను ఆయనతో పోయినప్పుడు నేను ఒకటే అంటున్నా. కేసీఆర్ ఒక మాట చెప్పిండు, ఒక అమ్మనంట ఏరుకోరి మోహన్ తెచ్చుకుంటే ఎగిరెగిరిది నేనంట. ఈ ప్రభుత్వం ఎట్లా చేసిందంటే ఏరుకోరి తెచ్చుకున్న మేము నిరుద్యోగులము, ఇప్పుడు ఎగిరెగిరిది అంటున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ రావాలా మాపు రావాలని మేము అనుకున్నాం, ఇప్పుడు కాంగ్రెస్ పోవాలని అడుగుతున్నాం. పోతుంది, ఖచ్చితంగా పోతుంది. నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు నిలవలేదు, ఏ దేశాలు నిలవలేదు, ఏ రాష్ట్రాలు నిలవలేదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఈరోజు గ్రూప్ 1 విషయంలో కవితకు వస్తుంది, అభినందిస్తున్నాను. బట్ కాకపోతే గ్రూప్ 1 విషయం ఒకటే కదాక మేము ఒకటే అడుగుతున్నాము, ఖచ్చితంగా మీరు అన్ని డిపార్ట్మెంట్ విషయంలో అన్ని నోటిఫికేషన్ విషయంలో కొట్లాడండి. మీకు మేము ఉంటాం ఖచ్చితంగా. నీవే కాదు, నీతో పాటు ఏ వ్యక్తి వచ్చినా మా కోసం కొట్లాడడానికి నోటిఫికేషన్ విషయంలో మీకు మద్దతు ఇస్తాము. మేము ఒకటే అడుగుతున్నాక, బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఉన్నది. 10 సంవత్సరాల పరిపాలన మీ నాయన చేసిండు. మళ్ళీ ఇదే ఆర్టికల్ కాస్ట్లో ప్రౌలికి చనిపోతే మీ అన్న ఏమన్నాడు? అసలు ఇక కాదు అక్క ప్లీజ్, నేను అడిగే ప్రతి ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి. రెండోది, రేపు నుంచి మా నిరుద్యోగుల పక్షాన్ని కార్యాచరణ ఏదో ప్రకటించాలి. ప్లీజ్ మిత్రమా, అన్న సహోదరులారా, మీకు దండాలు. మా ఆవేదన అర్థం చేస్తుంది. ప్రౌలిక విషయంలో మీ అన్న ఏమన్నాడు? ఆమె ఆస్పిరెంట్ కాదు అన్నాడు. మళ్ళీ ఆ రోజు అన్న మళ్ళీ ఆమె ఆస్పిరెంటే, ఎందుకు అట్లా అంటాను ఏ రోజు అని చెప్పినావా? రెండోది, సంతల సరుకులు అమ్మినట్టుగా మీ నాయన పేపర్ లీకులు, జాబులు లీక్ అయిపోయిన పేపర్లు జాబులు కొనుక్కున్నారు. నాయన మళ్ళీ ఎందుకు నాయన ఎందుకు పేపర్ లీక్ చేసి నిరుద్యోగులను ఎందుకు ఇట్లా నష్టం అవుతున్నారు? మళ్ళీ వ్యతిరేకత వస్తుంది మనకు అని ఏ రోజు మీరు అడిగారా? నేను అదే ఎందుకు అడగలేదు? రేపటి నుంచి మా నిరుద్యోగుల పక్షాన నువ్వేం ప్రకటిస్తావు? మా నిరుద్యోగుల పక్షాన ప్రకటిస్తావు? చెప్పండి సార్, చెప్పండి సార్. ఏం మాట్లాడు? అరే అడగొద్దా?